గురువారం వస్తే నాకు ఇంట్లో మాత్రం డబుల్ టాస్క్‌లా ఉంటుందండి. ఏంటంటే గురువారం నైట్ మేము టిఫినే చేస్తాంలెండి. అంటే తొందరగా సింపుల్‌గా అయిపోయేయి. పునుగులు లాంటివి, అట్లు, పులిబొంగరాలు, ఇడ్లీ పిండితో వేసుకునే అట్లు ఇలాంటివే చేస్తాననమాట. అదే శనివారం వస్తే మాత్రం చపాతీ గానీ, పూరి గానీ, పెసరట్టు, గారెలు ఇలాంటివి ప్రిఫర్ చేస్తా. అదేంటి గురువారం ఇట్లా, శనివారం అట్లా అనుకుంటారా? గురువారం అంటే మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్స్, వర్కింగ్ డేస్ కాబట్టి తొందరగా అయిపోవాలని ఇలా చేస్తానండి. శనివారం మాత్రం నెక్స్ట్ డే రోజు హాలిడే వీకెండ్ కాబట్టి కొంచెం సేపు ఎక్కువ కష్టపడిన నైట్ టైము. మార్నింగ్ లేట్‌గా లేచినా ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఇంక శనివారం వస్తే అట్లా, గురువారం వస్తే ఇట్లా చేస్తానండి. మళ్ళీ గురువారం కూడా డబుల్ టాస్క్ ఎందుకన్నానంటే ఈ పూలు బొంగరాలు కానీ, గుంట పునుగులు కానీ, లేదంటే ఊతప్పము, పునుగులు ఇలా వేస్తే మా బుడ్కి ఇది ఉల్లిపాయ అసలు తగలకూడదండి. అసలు తిననే తినదు. ఇప్పుడు రోజుల్లో పిల్లలు తినడమే కష్టము. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు, ఇష్టం లేనట్టు పెట్టామనుకోండి అస్సలు తినరు. వాళ్ళ మీద మనం అస్సలు నెగ్గలేము. ఊరికే కళ్ళంటే నీళ్ళు అయితే బుడబుడా కారిపోతాయి. వీటన్నిటికన్నా ఈ బాధలు పడే కంటే వాళ్ళకి నచ్చినట్టు కొంచెం ఓపిక చేసుకుని ఆ ఉల్లిపాయ లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు తినే విధంగా చేసి పెడితే కొంచెం వాళ్ళు కడుపు నిండా తిని సాటిస్ఫై అవుతారు, మనం సాటిస్ఫై. కాబట్టి కొంత ఓపిక అయితే ఎక్కువ చేసేసుకొని ఇంకా గురువారం వస్తే డబుల్ టాస్క్ అనమాట. మా తనుకు ఒకదానికి ఒకటి, మా అందరికి ఒకటి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.